ద్వేషమో, అసూయో, ఏ శరీర కార్యాలు విత్తుతున్నామో నో డౌట్ మోసపోకుడి, దేవుడేమీ వెక్కిరింపబడడు. నువ్వు ఏది విత్తుతావో దాని పంటను కోసుకుంటావు. దావీదే పంటను కోసాడు. మరి మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చేసిన దానికి ఎవ్వరు కూడా పశ్చాత్తాపడతలా. చేసిన వాటిని ఎవరు ఒప్పుకోవట్లా. చేసిన వాటిని ఎవరు దేవుని దగ్గర సాగిలపడి, అయ్యా నేను ఈ విధంగా చేశాను ప్రభా, ఆ ప్రతిఫలము రాకుండా నన్ను కాపాడు తండ్రి, ఒప్పుకుంటున్నానయ్యా అని పశ్చాత్తాపడతలా. చేసిన వాటిని సిగ్గుపడకుండా అతిశయపడుతున్నారట. వాక్యమే చెబుతుంది, వారు చేసిన వాటికి సిగ్గుపడక అతిశయించుడు. సిగ్గుపడవలసిన సంగతులలో అతిశయిస్తుంటే ఏం చేస్తాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకున్నాడు. సరిదిద్దుకోవాలనుకున్నాడా? లేదు. ఏం చేశాడు? కప్పిపుచ్చుకోవాలనుకున్నాడు. ఉరియాని చంపిన తర్వాత అప్పుడు ఆమె భార్య తెచ్చుకుని దిద్దుకుందాం అనుకున్నాడు. కానీ దేవుడు ఏమి వదిలిపెట్టలా. ఉరియా భార్య బెత్షెబాని దావీదు భార్యగా చేసుకున్నా దేవుడు మాత్రము దావీదుకి తీర్పు తీర్చకుండా మాత్రం ఉండలేదు. తీర్పు మాత్రం తీర్చాడు. క్రీస్తునందు ప్రియుల